టైం అంతేగాని డయాగ్రామ్ కన్నా ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా బిగ్ ఓస్ పెట్టుకోండి, స్మాల్ డాట్స్, బిగ్ ఓ స్మాల్ డాట్స్. ఇక్కడ విజిబుల్ పార్ట్ దగ్గర ఒక మధ్యలో బిగ్ ఓ, దెన్ 8 వేయండి, ఈజీ. దిస్ 8 ఈజ్ నథింగ్ బట్ DNA. ఇలా బిగ్ ఓస్ స్మాల్ డాట్స్. ఇన్ అంటే ఇన్సైడ్, ఇన్ అంటే ఇన్సైడ్, అవుట్ అంటే అవుట్ సైడ్, అది మీకు తెలిసే ఉంటుంది. సో ఇది అవుటర్ మోస్ట్ లేయర్ కాబట్టి ఈ అవుట్ సైడ్ దాన్ని అవుటర్ మెంబ్రెయిన్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇది ఇన్సైడ్ కాబట్టి సి దిస్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ఇన్సైడ్, అవుట్ సైడ్ ఇన్సైడ్. ఇప్పుడు ఇది ఇన్సైడ్ కాబట్టి యువర్ గెస్ ఈజ్ రైట్, ఇన్నర్ లేయర్, ఇన్నర్ మెంబ్రెయిన్. సారీ, ఇక్కడ మధ్యలో ఈ స్పేస్ ఉంది కదా, దిస్ స్పేస్, ఈ స్పేస్ని ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అంటారు. అండ్ ఇది ఉంది కదా, ఇదంతా ఉంది కదా, ఇది జస్ట్ స్పేస్. సి ఇలా ఉంది కదా, దీన్ని ఈ స్పేస్ని ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అంటారు. కానీ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ ఉంటుంది అంతా. సి దట్ ఈస్ ద అనదర్ కలర్ విచ్ ఐఎమ్ డ్రాయింగ్ ఫర్ టు అవాయిడ్ confusion. Okay, now this is called cytoplasm. ఇవి ఉన్నాయి కదా, ఇది these things curve type, ఇవి these are called cristae. okay now this greater part, ఈ సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి ఇంకా ఈ చిన్న డాట్స్ సర్కిల్స్ లాగా కూడా ఉంటాయి. సో ఇది నథింగ్ బట్ గ్రాన్యూల్స్. అండ్ లాస్ట్ అండ్ ద మెయిన్, రైబోజమ్స్. Hope you understood the clear and easy picture of the mitochondria, which is very useful in your 10th inter degree if you are going to plan for the medical. So all the best. Thank you. Please like, share and subscribe.